వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైందన్న పురంధేశ్వరి. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వెల్లడి. మంత్రి రోజాపై నగరి టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ ఫైర్. రోజా నూరు డ్రైనేజీ అని వ్యాఖ్య. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. బలహీన వర్గాల పట్ల వైసీపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న గిడుగు రుద్రరాజు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ నిరసన దీక్ష. బీసీలకు అండగా నిలిచే పార్టీ ఒక్క టీడీపీయేనన్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. డీటెయిల్స్ చూస్తే బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైందని, సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఆమె ఏలూరులో మాట్లాడారు. హస్తకళాకారులకు విశ్వకర్మ యోజన పథకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఆమె. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా సకాలంలో బిల్లులు అందక ఆసుపత్రుల్లో ముందుకు రావటం లేదన్నారు. ఇక ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. పొత్తులపై సమయానుకూలంగా స్పందిస్తామని వెల్లడించారు. మహిళల్లో ఉన్నటువంటి నిక్షిప్తంగా నిద్రావస్థలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపేటువంటి ప్రక్రియ ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు. మహిళలందరి తరఫున నేను కూడా ఒక మహిళగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవలో నిమగ్నమవుతూ ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయ, సమాజంలో సంక్షేమానికి దూరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందివ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతోటి కట్టుబడి ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాను. కేంద్రానికి నేను లెటర్ రాస్తున్నానండి. ఖచ్చితంగా కేంద్రానికి లెటర్ రాస్తాను. లెటర్ రాసి వారికి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి తాపిచ్చి వారి మరణానికి కారణం అవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏరుకోవటం, ఇళ్ళు నాశనమై కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లిక్కర్ ప్రజలకిచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవటం అనేది ఇది సమర్థనీయం కాదు. ఎవరు కూడా సమర్థించడం. ఖచ్చితంగా నేను లేఖ రాస్తున్నాను. 2 రకాలండి. ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలి, రాజకీయ పరంగా కూడా మేము కార్యక్రమాలు చేపట్టాలి. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రాజకీయంగా అంటారా, మీరందరూ చూసే ఉంటారు, ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే నిధులు రావాలో వాటిని సవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో జనసేన కలిసి వచ్చారు. మంత్రి రోజాపై నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతిలోని మీడియాతో మాట్లాడుతూ, మంత్రి రోజా నూరు డ్రైనేజీ అని, ఆమె 2014లో అద్దెంట్లో ఉండేవారని, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలా ప్రతి ఊర్లో ఒక సొంత ఇల్లు ఉందన్నారు. ఆమె నంబర్ 1 అనుకుంటున్నారని, తాము మాత్రం ఆమెను వ్యాంప్గా చూస్తున్నామన్నారు. నారా బ్రాహ్మణి గురించి మాట్లాడే కనీస అర్హత కూడా ఆమెకు లేదన్నారు. మంత్రి రోజా నోరు పారేసుకుని ఎప్పుడూ బజారు మనిషిలా ప్రవర్తిస్తారని భానుప్రకాష్ అన్నారు. ఇవాళ దేశంలోనే కాదు మన విదేశాల్లో కూడా ఒక ప్రఖ్యాతిగాంచిన నాయకుడు ఎవరైనా ఉన్న వాళ్ళలో బాబు గారు ముఖ్య లోపల. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కానీ సంక్షేమకు కానీ ఆయన పెద్దపేట వేసి ఇవాళ 40 సంవత్సరాల జీవితంలో ఇప్పుడు దాకా ఒక మచ్చ కూడా తెచ్చుకోవాలి ఆయన. అలాంటి నాయకుడిని ఇవాళ అక్రమ కేసుల్లో, అది కూడా బనాయింపు కేసుల్లో జైలుకు పంపించున్నారు. అదేదో సాధించేసినట్టు. అంటే మనం చూస్తున్నాం, ఆడ సిఐడి చీఫ్ సంజయ్ కానీ ఆయన సుధాకర్ రెడ్డి కానీ చెప్పే మాటల్లో పొంతనేలే. ఆయన ప్రెస్ మీట్లు పిలుస్తాడు, ప్రెస్ మీట్లకి అడిగిన దానికి సమాధానం కూడా సరిగ్గా చెప్పే ఉద్దేశం కూడా కనబట్టలే వాళ్ళకి. ఒకసారి 3,000 కోట్లు అంటారు, ఇంకోసారి 500 కోట్లు అంటారు, ఇంకోసారి 300 కోట్లు అంటారు. అది ఏ ఫిగర్ నిజమని కూడా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. కోర్టుకి ఏం చూపించాం అది కూడా అంటే కోర్టు సబ్మిట్ చేసామంటారు. అంటే ఇప్పుడు దాకా కూడా భారతదేశంలో ఒక కేసు ఫైల్ అయినాక ఎఫ్ఐఆర్లో లేని వ్యక్తిని అసలు ఇంట్రాగేషన్ కూడా పిలవకుండా అరెస్ట్ చేసిన దాఖలాలు ఇప్పుడు దాకా ఎక్కడలే. అది ఫస్ట్ టైం మన హిస్టరీలో జరుగుతూ ఉంది. మన బాబు గారిని అరెస్ట్ చేశారు అంటే ఎఫ్ఐఆర్లో లేడు, పిలిచి విచారణ చేసింది లేదు, అయినా కూడా డైరెక్ట్ అరెస్ట్ చేశారు. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డిని 1000 సార్లు అరెస్ట్ చేసినా కూడా అసలు చాలదు.
రోజానైతే 3000 సార్లు చేయాలా, ఎందుకంటే ఆమె ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అసలుకి ఆమె బజారు మాటలు కానీ, ఆమె చేసే చేష్టలు కానీ, వెకిల్ చేష్టలు కానీ జనాలు చేతికరించుకుంటున్నారు. ఆ పద్ధతి పాడు లేదు, ఓ సిస్టమ్ లేదు, మొత్తం సిస్టమ్స్ అన్ని కొలాప్స్ చేసేశారు. అవసరమైన వాడుకోవడం. అరే వాళ్ళు సిమెన్స్ ఎండి వచ్చి అంటున్నాడు దీంట్లో ఏమడుగు ఏమీ లేదు, పూర్తిగా పారదర్శకంగా జరిగింది, ఇది మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసమని. మీరు ఏ యూనివర్సిటీ పోయినా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, ప్రతి చోట కూడా మీరు పోయి చూసుకోవచ్చు. ఇంతమంది స్టూడెంట్స్ మీరు శిక్షణ ఇచ్చాము, ఇంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు, ఇంతమంది విదేశాలకు పోయినారని చెప్పేసి వాళ్ళు ఫిగర్స్ సహా బయట పెడతా ఉన్నారు. అయినా కూడా అవేం కనపడకుండా ఏదో అంటే ఆర్భాటం చేసి మసిబూసి మామిడికాయ చేసి, ఎందుకంటే వాళ్ళకి కేసు ప్రూవ్ చేసేదాని ఉద్దేశమే లేదు. వాళ్ళకి ఎంతసేపు బాబు గారిని జైల్లో పెట్టాలా, కోర్టు టైం వేస్ట్ చేయాలా, టైం వేస్ట్ చేసి కాలయాపన చేయాలి. అంటే ఎంతసేపు కూడా వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే పూర్తిగా బాబు గారిని జైల్లో పెట్టాం అంటే ఆయన కూడా బురద చల్లామనే ఒక ఉద్దేశం తప్పి వేరే దృక్పథం కనపడటంలా. ఇక్కడ ఈమె రోజా మాట్లాడుతుంది, రోజా నోటికి హద్దులు లేవు. అసలు నిజం చెప్పాలంటే డ్రైనేజ్ కంపు కొడతా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. నాకు తెలిసి 2014లో కూడా 12,000 అద్దెకుంటా ఉంది శ్రీనగర్ కాలనీలో హైదరాబాద్లో. అలా అంటాము ఇవాళ ఊరికొక ఇల్లు, బెంగళూరులో ఇల్లు అంట, హైదరాబాద్లో ఇల్లు, చెన్నైలో ఇల్లు, నగిర్లో ఇల్లు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదంటే మేము పెద్ద సినిమా యాక్టర్ అంటది, నెంబర్ 1 అంట ఆమె. బడుగు బలహీన వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న విషయం మరోసారి రుజువైందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 2వ విడత ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మొత్తం అవకతవకలుగా ఉందని ఈ సందర్భంగా విమర్శించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో మహిళా బిల్లును 14 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా బిల్లుపై మాట్లాడిన ఆమె బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. శ్రీమతి సోనియా గాంధీ గారు చేసినటువంటి ఐడియా, సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు పెట్టిందేమి కొత్త కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిందే. పాత ఏదైతే బిల్లు ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్లాజెస్లో చేర్చాలి. అంటే బిల్లు మీద సర్టన్ క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. హౌస్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. శ్రీమతి సోనియా గాంధీ గారు దాన్ని ఇనిషియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ యూజువల్గా అపోజిషన్ పార్టీకి ఇస్తారు. సో బిల్లు ఇనిషియేట్ చేయడానికి దాంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా నిన్న మా అధ్యక్షులు ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, పార్టీ నాయకులందరూ చెప్పిన ప్రకారం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బలహీన వర్గాల వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా క్లాజెస్ కానీ క్లాసిఫికేషన్ కానీ కావాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. వాటిని కూడా పొందుపరచాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి గొప్ప వనిత శ్రీమతి సోనియా గాంధీ గారు, వారి నేతృత్వంలో వారి హౌస్లో ఉండగా ఈ బిల్లు పాస్ అవడం మేమందరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తాను అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ పేరేదో నిలబెట్టుకోవటం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. అటువంటి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో ద్రౌపది ముర్ము గారు అక్కడ హాజరవటం జరగలేదు, కనీసం ఆహ్వానించడం జరగలేదు. నిన్న అడుగు పెడుతూ కూడా రాష్ట్రపతి గారిని మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా కూడా దాని గురించి మాట్లాడుతూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని ఎవ్వరూ నమ్మరు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చరిత్ర చెప్తా ఉందండి, చరిత్రను కాలరాయలేరు ఈ భారతీయ జనతా పార్టీ. ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాష్ట్రపతిని కానీ, లోక్సభ స్పీకర్ని కానీ, మహిళా ముఖ్యమంత్రులు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మహిళా హోంమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏదో కొత్తగా మేమందరం రాష్ట్రపతులను చేశాము, ముఖ్యమంత్రులు చేశాము అని చెప్పి సొల్లు కబుర్లు చెబితే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇదంతా కూడా రాజకీయ క్రీడలో జయరాం రమేష్ గారు చెప్పినట్టు ఇది జుమ్లా మాత్రమే. చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ పార్టీకి ఇమీడియట్గా జనగణన జరిపి డీలిమిటేషన్ చేసి ఎప్పటిలోగా మీరు ఈ
మహిళా రిజర్వేషన్ బిల్లుని పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నారో తెలియచేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు అండగా నిలిచి వారికి వెన్నుదన్నుగా నిలిచి ఉన్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ కేంద్ర కమిటీ మేరకు బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ప్రారంభించి 8వ రోజు సందర్భంగా బీసీ నాయకులందరూ కూడా ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా బీసీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల కోసం, ఎవరు అవునన్నా కాదన్నా బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక్కసారి చూడండి. ఏ మీటింగ్ అయినా పక్కన యనమల రామకృష్ణ కూర్చోంటాడు, ఇంకో పక్క ఆయన మన రవి గారు మత్స్యకారుల నాయకులు పుల్లు రవీంద్ర గారు ఒక పక్క కూర్చోంటారు, అలాగే మరొక పక్క కాలువ శ్రీనివాసులు గారు కూర్చోంటారు, అలాగే మరొక పక్క గతంలో అయితే సునీల్ కుమార్ గారి నాయకత్వం, తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉంది, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఉన్నంత వరకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ మీటింగ్ జరిగినా ఈ బీసీలు ఎక్కువ మంది కూర్చోంటారు, దాని తర్వాత మైనార్టీలు కూర్చోంటారు. ఎందుకు చెప్తున్నా అంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీల పార్టీ, ఇప్పుడు కూడా ధైర్యంగా చెప్తారు. అచ్చంగా తెలుగుదేశం పార్టీలో బీసీల కోసం పాట రాసింది, దాంతో కూడా పాట కూడా ఉంటారు. అటువంటి బీసీలు మీద ప్రేమ ఉన్న పార్టీ ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ. కాబట్టి ఈరోజు కూడా బీసీలు ఆ విధంగానే కృతజ్ఞతలతో తెలుగుదేశం పార్టీ అన్ని పెట్టుకోవడం కూడా చాలా సంతోషం. అట్లాగే అందరికీ ఒక మంచి వార్త ఇప్పుడే చెప్పారు. సి ఓటర్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి దాదాపు 150 సీట్లు, అంటే 65% టాప్ సర్వే, సి ఓటర్ సర్వే ఇంటర్నేషనల్ సర్వే. ఆ సర్వేలో ఈరోజు ఇప్పుడే ఇంతకుముందు 2 నిమిషాల ముందు సర్వే మొత్తం విశ్లేషణ ఇచ్చారు. 65% తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇంకా కూడా సింపతి పెరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అట్లాగే ఆ దాంట్లో కూడా 40% మంది వైఎస్ఆర్సీపీ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పారంట సెల్ఫ్ గా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, దానివల్ల ఈరోజు ఆ విధంగా గ్రాఫ్ పెరిగిపోయింది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కువ మంది వాళ్ళు సర్వే చేశారని చెప్పి సి ఓటర్ సర్వే వాళ్ళు చెప్పారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కథం ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి నిర్ధారణ అయింది. ఏనాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వ్యాన్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. 26 మంది ప్యాసింజర్లతో హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న సమన్వి ట్రావెల్స్ బస్సు ఎర్రగూడెం గండి చెరువు వద్ద ఎదురుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో బొలెరోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో అటుగా బైక్పై వెళ్తున్న ఇద్దరికి వాహనాలు తగలటంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే 108లలో వైద్య చికిత్స నిమిత్తం గోపాలపురం వైద్యశాలకు తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో 8వ రోజు తెలుగు రైతులు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకి చెందిన రైతులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం అక్రమ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని, త్వరలో చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడేది మన కోసం, జనం కోసం, ప్రజల కోసం. అభివృద్ధిని అభివృద్ధి చేసి జైల్లో పెట్టారు. అంత మాత్రం అభివృద్ధి ఆగదు. సూర్యుడి చేతులు అడ్డు పెడితే సూర్య ప్రతిబింబం ప్రకాశించి కూడా ఉంటుందా? ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఈ గవర్నమెంట్ క్రియేట్ చేసిన అప్పుడు కేసు. దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవని స్వయాన సిఐడి డిఐజీ నిన్న ఢిల్లీ మీటింగ్లో ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం మాకు ఎలాంటి ఆధారాలు లేవు, దర్యాప్తులో తెలిస్తే చెప్తామన్నారు. అక్కడే తెలిసిపోతుంది దొంగ కేసు అని. ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు. సైకో పోవాలి, సైకో పోవాలి. బాబు గారికి తోడుగా, బాబు గారికి తోడుగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు. సైకో పోవాలి, సైకో పోవాలి. ఈ వైసీపీ పార్టీలో అనేక మంది నాయకులు జేబు సాపుతున్నా తప్ప అది అక్రమ కేసులు పెడుతుంది. దీన్ని కూడా నేను ఖండిస్తూ ఉన్నాము. కదండి ఇంత నీతి నిజాయితీ పడి జైల్లో పెడితే ఏ ప్రజలైనా సరే తిరగబడి రేపటి రోడ్డు మీద వచ్చి చేసినా సరే గవర్నమెంట్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అందు కాబట్టి ఇప్పటికైనా ఈ దౌర్జన్యాలన్నీ ఆపి వాళ్ళ చక్కగా ఉంటే అన్ని ఉంటే రాబోయే రోజుగా ఉంటుంది, బాగుంటుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కంపల్సరిగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా కాంక్షించి అదే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినటువంటి ఈ యొక్క సైకో ముఖ్యమంత్రికి ప్రజలే భవిష్యత్తు రోజుల్లో బుద్ధి చెప్తారని, అదేవిధంగా కడిగిన ముత్యముల ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు సింహంలాగా బయటకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. దేశ విదేశాల్లో కూడా ఆయన అరెస్టును తీవ్రంగా కూడా ఖండిస్తున్న సందర్భం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అతని గత చరిత్ర చూసుకుంటే వాళ్ళ వంశం అంతా కూడా నేర చరిత్ర కలిగిన వాడు, ఒక ఫ్యాక్షనిజం కలిగిన వాడు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో పుట్టినవాడు ఖచ్చితంగా ఫ్యాక్షన్లోనే కొట్టుకుపోతాడనేది జగమెరిగినటువంటి సత్యం. మరి నీవు ఒక అక్రమమైన మార్గంలో ఒక అసందర్భమైన వాగ్దానాలతోటి, ప్రాలాపంతో, అసత్యమైన ఆరోపణతో ప్రజల దృష్టిని మరల్చి నాకు ఒక్క అవకాశం ఇవ్వని చెప్పేసి నువ్వు కోరుకుంటూ ఏదైతే విశాఖపట్నంలో ఒక కోడికత్తి డ్రామా, నీ తండ్రిని చంపినాడు, నీ పినతండ్రిని చంపినట్టు అయితే కేసు అయితే ఏదైతే ఉందో ఆ డ్రామా ఇవన్నీ అడ్డుపెట్టుకుని ప్రజల్లో సానుభూతిని పొంది ఇవాళ వక్రమార్గంలో అధికారం. సిద్దిపేట జిల్లా కొండపాక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీటీసీలు, ఎంపీపీల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎంపీటీసీలకు నిధులు లేవంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 4 ఏళ్లుగా నిధులు ఇవ్వడం లేదని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయాలని ఒక ఎంపీటీసీ ఎంపీపీ కాళ్లు మొక్కాడు. నువ్వు ఎమ్మెల్యే అడుగురు, నువ్వు అట్లాంటివి ఎందుకు భయపడుతున్నావు?
పార్టీకి పదవికి భయపడుతున్నావు. ఈ పదవి చిన్నది, ఈ పదవి చిన్నది అంటున్నా నీకు. ఈ పదవి చిన్నది నీకు, నువ్వు తక్కువ వేసుకుంటున్నావు. నువ్వు ఎంపీపీ పదవి చిన్నగా వేసుకుంటున్నావు. నేను ఏం చేస్తా నా పద్ధతి అరే నీ చేసేకాడ ఏంటో మరి తీసుకోక నేను పోతా మీరు నమ్మకపోతే నువ్వు డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోతావు. అటువంటి స్థాయి నీకున్నది. నీకు మంత్రి గారు నీకు టైం ఇచ్చిందా? అవునే సిటీ బెడ్లకు పోతే వాళ్ళకి ప్రత్యేక టైం ఇచ్చి భవిష్యత్తు లేదు మరి ఒకటే ఇంతటి అవకాశం మరి మాకు ఇచ్చిన ప్రజలకు వారికి జవాబుదారీగా ఉండాలన్న ఉద్దేశంతో మా యొక్క సమస్యలు ఏవైతున్నాయో పరిష్కరి మా అభివృద్ధి నిధులు మా నిధులతో అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. దయచేసి కొండపాక మండలం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఒక మండలం మరి వేరే మండలాలు ఎల్లపూర్ మండలానికి ఇచ్చిండ్రు, లేకపోతే మరొక మండలానికి ఇచ్చినప్పుడు మాకు నిధులు తీసుకొని వచ్చినాకనే ఎప్పుడు రమ్మంటే అప్పుడు సమావేశం వస్తాం. దయచేసి మేము మన పత్రికా విలేకరుల ముంగట మేము మా యొక్క వినతి పత్రం మా గౌరవ ఎంపీ గారికి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మాకు చేయడం జరుగుతుంది. దయచేసి అధికారులు సర్పంచులు సర్పంచులు కూడా రాజాం శ్రీకాకుళం రోడ్డులో అంతకాపల్లి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంతకాపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను మృతి చెందాడు. రాజాం నుంచి అంతకాపల్లికి వెళ్తున్న ఆటో శ్రీకాకుళం నుంచి వస్తున్న లారీ ఢీకొన్నాయి. అయితే ఆటో డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ చీటీల పంపిణీ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం రోగుల విధానాన్ని పరీక్షిస్తోందని, వెంటనే ఈ విధానానికి స్వస్తి పలికి పాత విధానాన్ని అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ టికెట్ల జారీ అభయ్ యాప్ ద్వారా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కింగ్ జార్జ్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ వైద్యులను త్వరగా కలిసి చికిత్స పొందాలని ఎదురుచూసే రోగులకు ఆన్లైన్ కష్టాలు తప్పడం లేదని, అందులోనూ నిరక్షరాస్యులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని తెలిపారు. యాప్లో రోగి వివరాలను నమోదు చేసి ఓపీ చిట్టీలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు విఘాతం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి లాగిన్ ఎంపికను ఎంచుకోండి. మీ మొబైల్ నంబర్తో దయచేసి క్లిక్ చేసి ఓటీపీ కోసం వేచింది. మీ సమర్పించడం ద్వారా కొనసాగండి. మీ పేరు, పుట్టిన తేదీ, మరియు తదుపరి దశ కోసం కొనసాగడానికి రైల్వే టికెట్ రద్దు చేయాలి ఆన్లైన్ ఓపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఓపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆన్లైన్ ఓపీ విధానాన్ని వెంటనే పాత పద్ధతిలోనే ఓపీ విధానాన్ని కొనసాగించాలి. పాత పద్ధతిలోనే ఓపీ విధానాన్ని కొనసాగించాలి.
పోరాడతాం పాత పద్ధతిలోని ఓపీని కొనసాగించేంత వరకు పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓపీ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ఇబ్బంది రహిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాలి. రోగులకు ఇబ్బంది రహిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఆన్లైన్ ఓపీ విధానాన్ని రద్దు చేయాలి. ఆన్లైన్ ఓపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆన్లైన్ ఓపీ విధానాన్ని వెంటనే కొనసాగించాలి. ఓపీని పాత విధానంలోనే పాత పద్ధతిలోని ఓపీ విధానాన్ని కొనసాగించాలి. పోరాడతాం ప్రజా వ్యతిరేక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడతాం. ఆన్లైన్ ఓపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఆన్లైన్ ఓపీ విధానాన్ని వెంటనే పాత పద్ధతిలోని ఓపీ విధానాన్ని కొనసాగించాలి. ఇక్కడ టెస్ట్ రాశారు, అందుకే లేట్ అవుతుంది. ఇంకా ఇంకో లీటర్ మేడం అడుగు, ఆ బెడ్రూమ్ కూడా ఏమంటే అది కూడా ఇచ్చే అదేనండి, నాకు కాలు బాగా వాచిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైందన్న పురంధేశ్వరి. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వెల్లడి. మంత్రి రోజాపై నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ఫైర్. రోజా నూరు డ్రైనేజీ అని వ్యాఖ్య. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. బలహీన వర్గాల పట్ల వైసీపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్న గిడుగు రుద్రరాజు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ నిరసన దీక్ష. బీసీలకు అండగా నిలిచే పార్టీ ఒక్క టీడీపీ అన్న మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.